वारंगल जिला फेसबुक फ्रेंड्स ग्रुप के प्रतिनिधि दुब्बा श्रीनिवास ने कहा कि सच्चा दोस्त वो होता है जो जरूरत, जाति, गरीब, अमीर, उम्र, खून का रिश्ता हो या ना हो, साथ देता है। फेसबुक मित्रों के तत्वाधान में वारंगल शिवनगर आर्य वैश्य भवन में स्नेही गीतम आत्मीय सम्मेलन का भव्य आयोजन किया गया। उत्सव के दौरान राज्य के विभिन्न हिस्सों से आए सभी लोग एक हो गए और लगभग 200 लोगों ने खेल खेलकर, गीत गाकर और नृत्य कर जश्न मनाया। कार्यक्रम में शामिल हुए फेसबुक फ्रेंड्स ग्रुप के एक प्रतिनिधि ने कहा, सच्चा दोस्त जाति, गरीब, अमीर, उम्र में कोई अंतर नहीं होता। दोस्ती रिश्तेदारी से भी बेहतर होती है। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। స్నేహగీతము ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఆత్మీయ సమ్మేళనం వరంగల్లో 3వ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ స్నేహగీతం ఏర్పడి 3 సంవత్సరాల కాడి నుంచి 3వ ఆత్మీయ సమ్మేళనం వరంగల్లో పెట్టుకున్నాం. మొదటిది వరంగల్లోనే, రెండవది హైదరాబాద్లో, మూడవది వరంగల్లో పెట్టాం. రేపు ఎవ్రీ ఇయర్కి ఒకసారి అనేక జిల్లాలో, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తాం. దీనికి ప్రధానంగా అడ్వర్టైజ్మెంట్ కోసం ఈ సోషల్ మీడియాను, ఫేస్బుక్ను వినియోగించుకుంటాం. రెండవది సోషల్ కార్యక్రమాలు చేస్తాను కూడా దీన్ని స్నేహగీతాన్ని వినియోగించుకుంటాం. ఇప్పటికీ స్నేహగీతం ఏర్పడిన కాడి నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. మీ అందరూ కూడా తెలుసు. ఎందుకు అని చెప్పంటే అనేక మంది కరోనా టైంలో ఇబ్బంది పడ్డ వాళ్ళకి సరుకులు పంపిణీ చేయడం కావచ్చు, హెల్త్ సమస్యలకు సంబంధించి చేయడం కావచ్చు, దాంతోపాటు కొంతమంది వికలాంగులకు ఆర్థిక సాయం చేయడం కావచ్చు, ఇట్లాంటి అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. రేపు భవిష్యత్తు కాలంలో కూడా ఈ సేవా కార్యక్రమాల్ని ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా ఈ స్నేహగీతం అనేది ఏర్పడ్డది. ప్రధానంగా కేవలం స్నేహం అనేది కీలకం తప్ప ఇంకోటి కాదు. కులాలు, మతాలు, ప్రాంతాలు ఎప్పటికీ ఉంటాయి పోతాయి, కానీ స్నేహం అనేది మాత్రం చిరకాలం ఉంటుందని చెప్పిన ఏకైక లక్ష్యంతో ఈ స్నేహగీతాన్ని ఏర్పాటు చేసుకుంటాం.